ఇప్పుడు 96లో ఆవిడ వెళ్ళిపోయినప్పుడు కూడా కనీసం 10 మంది కూడా వెళ్ళలేదట కదా సార్. కానీ సినిమా దురదృష్టం అదేనండి. అంటే బాగా బిజీగా ఉండి మంచి హౌజ్లో హోదాలో ఉండి మంచి ఉండగా చచ్చిపోయిన వాళ్ళకి డెఫినెట్గా విపరీతంగా వస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. అప్పుడు సావిత్రి గారు చనిపోయే టైంకి ఆవిడ పెద్ద ఫేమస్ కాదు. అప్పుడు ఫేమస్ అంటే తగ్గిపోయింది, సినిమాలు ఎక్కువ చేయట్లేదు. ఆ క్యారెక్టర్ రాకపోవచ్చు, లేకపోతే ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది, నేను జాలే బాబు నేను చేయలేను అని ఉండొచ్చు, ఏదైనా కానీ. అందుకని పట్టుమని 10 మంది రాలా. మీరు అక్కడ దాకా సావిత్రి గారు ఎంత గొప్ప నటి, ఒక తెలుగే కాకుండా తమిళే కాకుండా మలయాళం కాకుండా కన్నడ కాకుండా ఇంక్లూడింగ్ హిందీ సినిమాల్లో పోయి చేసిన ఆ మహానటి. ఆ మహానటి చచ్చిపోతే ఎవరు వెళ్ళలేదండి. మేము అప్పుడు హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి దాసనారాయణరావు గారు, నేను, అక్కినేని నాగేశ్వరరావు ముగ్గురం కలిసి వెళ్ళాం. మేము ముగ్గురం కలిసి వెళ్ళేటప్పటికి అప్పటికే శవయాత్ర స్టార్ట్ అయిపోయింది. మాకు చెప్పారు ఎవరు ఎయిర్పోర్ట్లోనే. మేము స్ట్రైట్గా అక్కడికి వెళ్ళిపోయాం. కన్నంపేట ఏదో అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు దారిలో తీసుకెళ్తున్నారు. ఎవ్వరు సినిమా వాళ్ళు ఒక్కరు లేరండి. ఆ చుట్టుపక్కల ఉన్న ఈ స్లమ్స్ వాళ్ళందరూ అమ్మో సావిత్రమ్మ చచ్చిపోయింది, సావిత్రి చచ్చిపోయింది వాళ్ళు వస్తాయి ఏడ్చారు. కానీ తమిళనాడు కూడా చాలా ఈక్వల్లీ చాలా ఫేమస్ కదా సావిత్రి, అంత ఫేమస్ ఆవిడ. చివరికి మేము ముగ్గురమే శ్మశానం ఇప్పుడు నేను అక్కయ్య అని పిలిచేవారు. ఆవిడ కూడా ఈయన్ని దాసరి గారిని ఎవరై తమ్ముడు ఒరే అని ప్రేమగా చక్కగా. దాసరి గారికి కూడా బాగా ఇష్టమైన వ్యక్తులు రాజబాబు, శోభన్ బాబు, సావిత్రి గారు. వాళ్ళు ముగ్గురు అంటే ఆయన బాగా. శోభన్ బాబునేమో బావ అనుకునేవారు, ఇద్దరు ఒకళ్ళు బావ అనుకునేవారు. రాజబాబు కూడా చాలా ఇష్టం ఆయనకి. అలాగే సావిత్రి గారు అంటారు. ముగ్గురు అంటే చాలా. ఎందుకంటే రాజబాబుని ఫస్ట్ హీరోగా చేసింది దాసరి గారే. అదే అవునవును, తాతామనోడు. తాతామనోడు మరి రాజబాబు కదా హీరో. అవును, ఆయన హీరో. అవును, ఎస్వి రంగారావు. అలాగే ఘంటసాల వెళ్ళిపోయినప్పుడు కూడా పెద్దగా సినిమా పరిశ్రమ వాళ్ళే వెళ్ళలేదని కూడా అపప్రద ఉంది. అది ఇప్పుడు అనకూడదు కానండి. అది ఒకప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఘంటసాల గారి పాటలతో ఎంత ఫేమస్ అయ్యారో ఇది వాళ్ళే సరిగ్గా వెళ్ళలేదు. అదే ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది సార్? పరిశ్రమ మనం మారాలనిపిస్తుందా? ఎందుకు పరిశ్రమ? యాక్చువల్గా ఘంటసాల గారు చచ్చిపోయేటప్పటికి మేము ఇంకా ఇండస్ట్రీకి రాలా. నేను అంటే మామూలు ఓవరాల్ ఎవరి తీరు, సావిత్రి గారి సంగతి తీసుకున్నా, సావిత్రి గారిని ఉదాహరణ తీసుకున్నా, సూర్యకాంతం గారు తీసుకున్నా, ఘంటసాల తీసుకున్నా, ఈ ముగ్గురు ఒక్కొక్కరు శిఖరాలే కదా. మరో ఘంటసాల మళ్ళీ ఇంక పుట్టదు కదా, మరో సూర్యకాంతం మళ్ళీ పుట్టదు కదా, మరో సావిత్రి మళ్ళీ రాదు కదా. వాళ్ళు ఉన్నప్పుడు సినిమాలు చేసుకున్నాము, పౌడాము, అన్నీ అయిపోయినాయి, బాగానే ఉంది. వెళ్ళిపోయిన తర్వాత పరిశ్రమ వాళ్ళ దగ్గర వెళ్ళకపోవడం అనేది ఎందుకు పరిశ్రమ అలా ఉండడానికి కారణం ఏంటంటారు? ఎవరికి వాళ్ళు ఎందుకు ఫోన్ చేసుకున్నారు? ఎవరికైనా ఒక స్తబ్దత వచ్చి ఏర్పడిపోవడం అండి. ఏ షూటింగ్ ఉందా, లేకపోతే అవుట్డోర్లో ఉన్నాను, రాలేకపోతున్నాను, ఇలా అనుకునేవాళ్ళే తప్ప వాళ్ళ షూటింగ్లన్నీ ఆపేసేయాలి, అందరూ కలిసి వెళ్ళాలి అని ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఉండాలి కదా. అది లేకపోయేటప్పటికి ఎవరికైనా షూటింగ్ జరిగిపోతున్నాయి, మరి ఎట్లా అదే షూటింగ్ ఎదగొట్టి వెళ్ళాం కదా ఇట్లా అనుకున్నారే తప్ప. జనరల్గా ఇదివరకు రోజులు ఏంటంటే ఇట్లాంటిది ఏదైనా వస్తే వెంటనే షూటింగ్లు ఇవ్వాలి, షూటింగ్ క్యాన్సిల్ అని ఎవరో పెద్దలు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా దాన్ని నటించేవారు. ఘంటసాల 74లో వెళ్ళిపోయారు ఆయన. తర్వాత సావిత్రి గారు మన ఈ మధ్య వెళ్ళిపోయారు అనుకోండి. అంటే ఏదైనా కానీ కొంత లోపం అనేది పరిశ్రమలో ఉందని మనం చెప్పాలి. నాకు తెలిసినంత వరకు సినిమాలో యాక్ట్ చేయడం మానేసి అప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయినటువంటి శోభన్ బాబు గారు చచ్చిపోయినప్పుడు మాత్రం విపరీతంగా వచ్చారండి. ఆయన చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫ్యూనరల్. ఆ ఫ్యూనరల్కి మేమందరం కూడా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మేమందరం కూడా వెళ్ళాం. మీరంటే ఇంకా ఆయన ఒక గురువుగా భావిస్తారు, అది వేరు, అంత ప్రాణ స్నేహితుడిగా చూస్తాం. అట్లాగే ఫ్యాన్స్ అండి, జనరల్గా బతుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు ఫ్యాన్స్, చచ్చిపోయిన తర్వాత అసలు ఎవడో పట్టించుకోవడం, ఇంకోటి షిఫ్ట్ అయిపోతారు. కానీ శోభన్ బాబు ఫ్యాన్స్ ఎవడో అట్లా షిఫ్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఇవాళ ఆయన బతుకున్నా లేకపోయినా ఇప్పటికీ ఆయన బర్త్డేలు చేస్తారు, ఆయన కార్యక్రమాలు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. చాలా చోట్ల స్టాచ్యూలు పెట్టించారు వాళ్ళు. ఆయనకు మాత్రం అది అట్లాగే స్టాండ్ నిలబడి. సూర్యకాంతం గారు అనగానే మనం ఏ సినిమాలు మీకు బాగా గుర్తొస్తాయి సార్, గుండమ్మ కథ కాకుండా? అసలు ఆ రోజుల్లో బిగినింగ్ డే సినిమాల్లో ప్రతి సినిమాల్లోనూ పాతకాలం సినిమాలు చూసుకుంటే కోడల్ని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్ ఎన్నో, కుస్తీ కాస్తి కాదండి. ఈరోజు సీరియల్స్ సీరియల్స్ అయ్యే వస్తున్నాయి. ఇదివరకు ఆ రోజుల్లో శ్రీరంజనిను సావిత్రి గారు ఉన్నారంటే సావిత్రి గారు ఎన్ని కష్టాలు పెట్టేస్తుంది శ్రీరంజని. ఇప్పుడు సినిమా అంతా ఏడుస్తూనే ఉంటాం, ఇవన్నీ ఉండేవి. బట్
మహానటులు కొంతమంది తిరిగిరారు. నోబడీ కెన్ రీప్లేస్ దెమ్. అంతే, కొన్నిటికి ప్రత్యామ్నాయం ఉండదు, ఆల్టర్నేటివ్ ఉండదు. ఇప్పుడు ఆవిడ సూర్యకాంతం ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో సరే రకరకాల పాత్రలు పోషించారు. ఆవిడ సెంటిమెంట్ పండించింది, హాస్యాన్ని పండించింది, క్యారెక్టర్ ఆర్ట్ పండించింది. ఆ ప్రతిభ నటన లోపల ఉన్న ఏ పాత్రను అవలీలుగా పోషిస్తుంది. అయితే ఎక్కువగా సూర్యకాంతం అనగానే మన గయ్యాడి అనేది గుర్తొస్తుంది. గయ్యాడి పాత్రలు ఎక్కువగా చేసింది. గుండమ్మ కథ లాంటివి చాలా పెద్ద ఎగ్జాంపుల్. ఆ మూస పాత్ర అనుకున్నా చేసినప్పటికీ కూడా ఎక్కడ ఆడియన్స్కి ప్రేక్షకులకి బోర్ అనేది కొట్టకుండా సూర్యకాంతం అనగానే ఒక ప్రేమతో కూడిన భయము, ఒక ఆనందం కలుగుతుంది కదా, అది ఎలా సాధ్యమైందో మీరు అనుకుంటున్నారు సార్ సూర్యకాంతంలో? ఓ మహామనిషి ఉండేవిడ. తన క్యారెక్టర్ చేసి నేనే పెద్ద యాక్టర్ని అని గర్వంగా ఉంటాం కానీ, లేకపోతే నేను మీ అందరికంటే సీనియర్, నేను చెప్పినట్టు మీరు వినాలని చెప్పి అట్లా ప్రవర్తించడం కానీ ఎప్పుడూ లేదు. అందరినీ ప్రేమగా పిలిచేది. ఏ కోడల్ని అయితే కష్టాలు పెట్టేదో ఆ కోడల దగ్గరికి వెళ్ళి కావలిసుకొని ఏడ్చేది. అదే ఆర్యమ్మ, నేను మరి క్యారెక్టర్ చేయి తప్పలేదు, చేశాను, నిన్ను కొట్టాను, నిన్ను తిట్టాను, నేను చాలా బాధపడతానంటే అదేంటమ్మా మీరు ఆ మాట అంటారు, మీరు అంత బాగా చేశారు కాబట్టి సీన్ పడింది, మేము ఎవరూ అలా అనుకునే వాళ్ళం కాదు అని.